స్వామి నిన్నట్లా లేట్ చేయబాకండి, అసలుకే ఈ రోజు పడి పూజ ఉంది, తొందరగా వెళ్ళాలి. అలాగే స్వామి. స్వామి అక్కడ ఎవరో దూకేశారు, కాపాడదాం రండి. మాత మాత ఏంటమ్మా చూస్తావు, చదువుకున్న పిల్లలాగున్నావు, చనిపోయేంత కష్టం వచ్చింది. మాదొక చిన్న పల్లెటూరు. మా అమ్మ మా నాన్న వ్యవసాయం చేస్తారు. వాళ్ళు నన్ను డాక్టర్ గా చూడాలనుకున్నారు. వారి కల కలగానే మిగిలిపోయింది. అసలు ఏం జరిగింది మాత? మా అమ్మ మా నాన్న ఎంతో కష్టపడి నా చదువు కోసం నెలలా డబ్బులు పంపించేవాళ్ళు. ఓహో, ఎగ్జామ్ లో ఫెయిల్ అయినందుకు దూకావా? కాదు స్వామి, నేనెంతో ఇష్టంగా ఒక అబ్బాయిని ప్రేమించా. మా అమ్మ మా నాన్నను మోసం చేసి వాళ్ళు ఇచ్చిన డబ్బు కూడా తనకే ఇచ్చా. కానీ ఇప్పుడు నాకంటే బెటర్ గా ఒక అమ్మాయి దొరికిందని చెప్పి నన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు. నా చదువు కూడా నాశనం అయిపోయింది. ఇప్పుడు మా అమ్మ నాన్నకి నేనేమని సమాధానం చెప్పాలి? జీవితంలో ప్రతి ఒక్కరు ఎవరో ఒకరి చేతిలో మోసపోతారు. అలా అని చనిపోతే ఈ భూమి మీద మనుషులే ఉండరు. ఎవరైతే మనల్ని మోసం చేసి బాధ పెడతారో వాళ్ళ ముందు మనం గొప్పగా బతికి చూపించాలి.